నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. నేలపట్టు పులికాట్ సమీపంలో ఉన్న ఓ ప్రత్యేక ప్రాంతం. ఏడాదిలో 6 నెలల పాటు విదేశీ విహంగాలు ఏళ్ల తరబడి ఆతిథ్యమిస్తున్న ప్రదేశం. తొలకరి చినుకుల జడితో మొదలయ్యే ఈ విశిష్ట అతిథుల సంరంభం కొత్త ఏడాది 2వ నెలతో ముగుస్తుంది. దేశ విదేశాల నుంచి తరలి వచ్చిన వేలాది పక్షులకు ఈ ప్రాంతం ఓ పుట్టినిల్లు లాంటిదే. అవి ఇక్కడున్నంత కాలం పులికాట్ పరిసరాలు సరికొత్త అందాలు సంతరించుకుంటాయి. ఖండాంతరాలు దాటి వచ్చిన పక్షిరాజాలు నేలపట్టులోని కడప కొమ్మలపై కట్టుకున్న పుల్లల బొమ్మరిల్లులో జతకడతాయి. పులికాట్ సరస్సులో ఆహారాన్ని వేటాడి సంపాదిస్తాయి. అవి చేపలను వేటాడడం నుంచి పిల్లలకు ఆహారాన్ని తినిపించడం వరకు ప్రతిదీ పర్యాటకులను ఆకట్టుకునేవి. అందుకే ఈ 6 మాసాలు సందర్శకుల తాకిడితో పులికాట్ పరిసరాలు కిక్కిరిసిపోతుంటాయి. అయితే కొన్నేళ్లుగా పర్యావరణంలో వస్తున్న మార్పులు, మానవుల చర్యల కారణంగా ఇక్కడికి వచ్చే పక్షి జాతులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 16 ఏళ్ల నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట పక్షి పండుగను జరుపుతున్నారు. ఏటా జనవరిలో జరిగే ఈ సంరంభాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించింది. గతేడాది నుంచి రాష్ట్ర పండుగగా మార్చి తెలుగు సంస్కృతికి, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పులికాట్ సరస్సు ప్రపంచంలోనే రెండో, భారత్లో అతిపెద్ద ఉప్పునీటి నీటి సరస్సు. ఆటుపోట్ల సమయంలో సముద్రం నుంచి వచ్చి చేరే ఉప్పునీరు కాళంగి, స్వర్ణముఖి నదులతో పాటు పాముల కాలువ, నెర్రి కాలువల ద్వారా వచ్చే మంచినీరు కలగలిసి భిన్నమైన రుచితో మత్స్య సంపదకు ఆలవాలంగా మారింది. సరస్సులో మొత్తం 20 దీవులుండగా వర్షాకాలంలో అవన్నీ పచ్చని రంగు తొడుక్కొని ప్రకృతికి కొత్త సొబగులు అద్దుతుంటాయి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ప్రారంభమై కొత్త ఏడాదిలో తొలి 2-3 నెలల వరకు ఉంటుంది. ఇదే వాతావరణం ఇప్పుడక్కడ పండగ సందడిని తీసుకొచ్చింది. దేశ విదేశాల నుంచి విచ్చేసిన విశిష్ట అతిథులతో కళకళలాడేలా చేస్తోంది. సాధారణంగానే పక్షుల సంతానోత్పత్తికి ఎంతో అనువైన కాలం కావడం, అందున చక్కని వాతావరణ పరిస్థితులతో ప్రస్తుతం నేలపట్టు పరిసరాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. దేశ విదేశాల నుంచి పక్షిరాజాలెన్నో వచ్చి సేద తీరుతున్న ఈ అతిథులతో స్థానిక వాతావరణం కోలాహలంగా మారింది. ఈ పక్షుల ఆగమనాన్ని పురస్కరించుకుని ఏటా జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తోంది. ఎంతో ఆహ్లాదకరమైన ప్లేసు. ఎందుకంటే ఈరోజు మన యొక్క దైనందిన జీవితం తీసుకుంటే మెకానికల్ అయిపోయింది. అందరికీ డ్రెస్, మనకు యాక్టివిటీ తీసుకుంటే ఈరోజు సినిమా, టీవీ తప్పలేవు. అటువంటిప్పుడు ఇటువంటి వాటిని మనం ఎంతో ఎంకరేజ్ చేయాలి. విద్యార్థులందరూ కూడా ఇటువంటి వాటిని చూస్తూ వారికి ఉన్న స్ట్రెస్ని వాటిని తగ్గించడానికి ఎంతో యాక్చువల్గా ఇలాంటి ఉపయోగపడతాయి. దీన్ని ఖచ్చితంగా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉంది. సెప్టెంబర్ మాసం వచ్చిందంటే చాలు పులికాట్ కొత్త అందాలు దిద్దుకుంటుంది. విశిష్ట అతిథుల రాకతో మరింత సొగసు సంతరించుకుంటుంది. అప్పటి నుంచి కొన్ని నెలల పాటు ఆ ప్రాంతమంతా పక్షుల కిలకిల రావాలతో, వాటిని చూసి మైమరిచిపోయే పర్యాటకులతో వాతావరణం మొత్తం సందడిగా మారుతుంది. పులికాట్ పరిధి విస్తరించిన 650 కిలోమీటర్లు ఈ కోలాహలం ఉంటుంది. అందున నేలపట్టు తదితర ప్రాంతాలు మరింత శోభతో కళకళలాడుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చే పక్షులు ఖండాంతరాలు దాటుకు వస్తాయి. వేల మైళ్ళ దూరాన్ని రెక్కల వేగంతో తగ్గించుకుంటూ రోజుల కొద్దీ గగనయానం చేసి సప్త సముద్రాలు దాటుకుంటూ లక్షల పక్షులు పులికాట్కు చేరుకుంటాయి. 70 రకాల పక్షి జాతులు ఇక్కడకు చేరుకుని సంతానోత్పత్తి జరిపి తమ జాతిని వృద్ధి చేసుకుంటాయి. దేశంలో వివిధ ప్రాంతాలకు వలస వచ్చే ఖండాంతర పక్షులు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని నేలపట్టుకే ఎక్కువగా వస్తాయి.
మొత్తం ఆసియాలోనే ఈ ప్రాంతం పక్షుల సంతానోత్పత్తికి అనువైన వాతావరణం కలిగి ఉన్న ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఖండాంతర పక్షులే కాదు, గుజరాత్లోని కచ్ ప్రాంతం నుంచి దేశవాళీ పక్షులు ఇక్కడకు విడిది కోసం వస్తాయి. ఆఫ్రికా, సైబీరియా, మలేషియా, మయన్మార్, బంగ్లాదేశ్, కజకిస్తాన్, పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల నుంచి ఆహారం, సంతానోత్పత్తి కోసం వలస వస్తుంటాయి. ఫ్లెమింగో, పెలికాన్, ఎర్రకాళ్ల కొంగలు, నత్తగుల్ల కొంగలు, నారాయణ పక్షులు, తెడ్డుముక్కు కొంగలు, షావలర్ పక్షులు, తెల్ల కంకణాయిలు, స్వాతి కొంగలు వంటి అరుదైన 150 రకాల పక్షులు పులికాట్లో విడిది చేస్తుంటాయి. ఇవన్నీ 6 నెలల పాటు ఇక్కడే ఉంటాయి. పులికాట్ పరిసరాల్లోనే ఈ పక్షులు గుడ్లను పొదిగి పిల్లలను కంటాయి. అంటే పులికాట్ ఆ పక్షులకు పుట్టినిల్లుతో సమానమన్నమాట. అందుకే అతిథులుండే 6 నెలల కాలం ఇక్కడ పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఆ పక్షి రాజ్యాలను చూస్తే మనస్సు పులకించిపోతుంది. చిత్ర విచిత్రమైన రంగుల్లో కనిపిస్తూ అవి చేసే సవ్వడులు, పుల్లల గూట్లో చిట్టి పక్షుల కేరింతలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వీటిలో కొన్ని నేలపట్టు చెరువులో కడపెట్లపై జతకట్టడం, పిల్లలకు ఆహారం పెట్టే దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. నేలపట్టు చెరువులు విడిది చేసినప్పటికీ ఆహారం కోసం సుమారు 24 కిలోమీటర్ల దూరంలో పులికాట్ సరస్సుకు వెళ్లి చేపలను వేటాడుతాయి. ఖండాంతరాలు దాటుకుని ఈ పక్షులు రావడానికి కొద్ది రోజుల ముందు పైలట్ పక్షులు కొన్ని వస్తాయి. అవి వాతావరణాన్ని పరిశీలించి వెళ్లిన కొద్ది రోజుల తర్వాతే వేలాది పక్షి సమూహాలు ఇక్కడికి వచ్చి చేరుతాయి. అనంతరం పులికాట్ దీవుల్లోని చెట్లపై గూళ్లు కట్టుకుని వాటిని పొదరిల్లుగా మార్చుకుని 6 నెలల పాటు సహజీవనం సాగిస్తాయి. ముద్దు మురిపాలతో రోజులను ఇట్టే గడిపేస్తాయి. ఇక్కడకు వచ్చే ముందు అవి ఒంటరిగానే వస్తాయి. తర్వాత ప్రాంత ఆసక్తి లేకుండా నచ్చిన పక్షితో జతకట్టి ఆనందంగా 6 నెలలు గడిపేస్తాయి. పిల్లా పాపలతో తిరిగి పయనమవుతాయి. డిస్కవరీ ఛానల్లో, నేషనల్ ఛానల్లో చూసేటి మనకి బాగా దగ్గర ఇక్కడ మన ఏరియాలో చూడటానికి అది చాలా వింతగా ఉందని చాలా బాగా చెప్పుకుంటున్నారు పిల్లలు కూడా. మాకు చాలా ఆనందంగా ఉంది. దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగుంది, హ్యాపీగా ఉంది అన్ని చూడడానికి. బర్డ్స్ అని చాలా బాగున్నాయి, అవన్నీ ఉంటే ఇట్స్ గుడ్. చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చూడటం ఇది అసలు వండర్ఫుల్ గా ఉంది. ఎర్రటి సూర్యుడు ఉషోదయ వెలుగులు కుమ్మరించుకుంటూ బంగాళాఖాతంలో సంగమ తీరం నుంచి పైకొచ్చే సమయాన పులికాటు మొత్తం మంచు దుప్పటి కప్పుకొని ఉంటుంది. ఆ మంచు తెరలను చీల్చుకుంటూ రవికిరణాలు ప్రసరించే వేళ పక్షుల కిలకిల రావాలతో ఎంతో ఆహ్లాదకరంగా తయారవుతుంది. ఎండ పొద్దెక్కి సమయం నుంచి పక్షుల ఆహార వేట మొదలవుతుంది. పుల్లల పొదరిల్లు వీడిన పక్షులు ఆహార వేటను మొదలు పెడతాయి. పులికాట్లో ఉన్న చేపలను వేటాడే సమయంలో అవి చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు మరింత ఆకట్టుకుంటాయి. మామూలుగా చూసే పక్షులు కాకుండా ఇన్ని రకాల పక్షులు ఉన్నాయని అసలు ఊహించలేదు. ఊహకు అందని విధంగా ఉంది. ఇచ్చినటువంటి నేమ్స్కి ఇక్కడ చూస్తున్న వాటికి క్లారిటీగా ఉండటం, ఇక్కడ బర్డ్ వాచింగ్ టిప్స్ ఇవ్వటం, అవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే చాలా బాగుంది. అందంగా ఉన్నాయి. మేము ఎప్పుడు చూడలేదు, ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఈ 2 రోజులు స్పెసిఫిక్గా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో మంచి సందడి నెలకొంది. పిల్లలకి ఎంజాయ్మెంట్ అట్మాస్ఫియర్ కనబడుతుంది. పొడవైన మెడలను మెలికలు తిప్పుతూ సయ్యాటలాడే సముద్రపు రామచిలుకలు, అవే ఫ్లెమింగోలు, గాలిలో గిరికీలు కొట్టే ఎర్రకాళ్ల కొంగలు, రాజసం ఒలకబోస్తూ మూరెడు ముక్కులతో నీటిలో ఈదుతున్న చేపలను పట్టి గొంతు వద్ద ఉన్న సంచిలాంటి పొరలో వేసుకునే గూడబాతులు, దొంగజపం చేస్తున్నట్లు ఒంటికాలిపై నిలిచి దగ్గరకు వచ్చే చేపలను చటుక్కున మాయం చేసే నారాయణ పక్షులు, గుంపులు గుంపులుగా తిరుగుతూ జలచరాల్ని ఒడుపుగా వేటాడే నీటి కాకులు, ఇలా ఎన్నో రకాల పక్షులు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. వేటాడిన పక్షులు ఆహారాన్ని నోటకరిచి తీసుకొచ్చి తమ పిల్లలకు అందించటం చూపర్లను ఆకట్టుకుంటోంది. Actually, we had a lot of scenery here.
డిఫరెంట్ బర్డ్స్ని చూసాము. ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ ఈవినింగ్ టైమ్స్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇట్ ఈస్ వెరీ గుడ్. మేము తిరుపతి నుంచి వచ్చినాము, చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం చూడడం, చాలా చాలా బాగుంది. ఈ బయోస్కోప్ వేసుకుని చూడడంతో దగ్గరికి ఆ చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ కనిపించడం, వాటికి ఇవి ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వడం, ఈ చేపల్ని పట్టడం అవన్నీ చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. అసలు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. సరిగ్గా రూట్ తెలియకుండా వచ్చాము, కానీ రూట్ తెలిసిన తర్వాత బస్ సౌకర్యం కానీ అన్ని బాగా ఏర్పాట్లు చేశారు, చాలా బాగా చేశారు. చెరువులలో అనేక రకాల బాతుజాతి చిన్న పక్షులు నాచులో ఆహారం కోసం వేటాడుతూ సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. ఎస్సాకరపు పొడవు మెడ, తెల్లని రంగు కలిగిన కొన్ని నారాయణ పక్షులు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. 3 times వచ్చినాను, ఇది 4th టైం. చాలా బాగున్నాయి బర్డ్స్, యాక్చువల్గా చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ చాలా నీట్గా చేస్తున్నారు. బర్డ్స్ వ్యూయింగ్ బాగుంది. ఇది బాగుంది, త్రూఅవుట్ కంట్రీలో ఇది బాగుంది. వీటికి తోడు జింకల పార్కులోని కృష్ణ జింకలు, చుక్కల దుప్పులు, నక్షత్ర తాబేళ్లు, రంగురంగుల ఖజానా బాతులు కొండ రామచ్చులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పక్షులు విహరించే పులికాట్ సరస్సు, దొరవారి సత్రం మండలం నేలపట్టు, సూళ్లూరుపేట మండలం అటకాని తిప్ప, పడవ విహారానికి అనుకూలంగా ఉండే తడ మండలం భీములవారి పాళెంతో పాటు నియోజకవర్గ కేంద్రం సూళ్లూరుపేటలో ఈ పండుగ సంబరాలు జరుపుతున్నారు. సందర్శకుల కోసం భీములవారి పాలెంలో ప్రత్యేక పడవలను బోటు షికారుకు జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. ఫ్లెమింగో ఫెస్టివల్ ను రాష్ట్ర పండుగగా సర్కారు గుర్తించడం వల్ల మరింత ప్రాధాన్యత చేకూరింది. ఈ పండుగలో తెలుగుదనం ఉట్టిపడేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు జాతి ఎద్దులు ప్రదర్శనకు ఉంచారు. తెలుగు సంస్కృతి వైభవం ఉట్టిపడేలా విద్యార్థులు, కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పైగా చెన్నై నుంచి ఇక్కడికి కేవలం 50 కిలోమీటర్ల దూరమే ఉండటం వల్ల అక్కడి నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య బాగానే పెరుగుతోంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చినందుకు చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఒక్కొక్క బోర్డ్ని చూస్తుంటే మన మనసు కూడా చాలా ఫ్రీగా అవుతుంది. ఇక్కడికి రావడం వల్ల మాకు చాలా హ్యాపీనెస్గా ఉంది. ఈ సండే టైంలో రావడం ఇంకా బాగా ఉంది. ఈ కొత్త జనరేషన్కి బర్డ్స్ యొక్క నేచురల్ లైఫ్ గురించి కానీ మనం టీవీలో చూడడమే కానీ ప్రత్యక్షంగా చూడడం అనేది ఒక అద్భుతమైన ఫీలింగే. डेफिनेटली इट इज़ वन ऑफ गुड एक्सपीरियंस फॉर ऑल ऑफ अस. बहुत अच्छा लगा, यहाँ बहुत सारी पक्षियाँ आई हैं और बड़े दूर दूर से लोग यहाँ देखने आए हैं. हम लोग भी बहुत दूर से आए हैं. వాస్తవానికి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పులికాట్ ఒడిలో సేద తీరుతున్న పక్షిరాజాల సంఖ్య ఏటికేటికి తగ్గుముఖం పడుతోంది. గతంలో లక్షల్లో వచ్చే విదేశీ విహంగాలు ప్రస్తుతం కనీసం 1,00,000 కూడా ఉండకపోవడం అక్కడ వేగంగా మారిపోతున్న వాతావరణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పులికాట్ పది కుచుంచుకుపోవడం, లోతు తగ్గిపోతుండడం, సరస్సులోకి సముద్రం నీరు వచ్చి చేరే ముఖద్వారం మూసుకుపోవడం తదితరాలు తోడై అక్కడ జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఫలితంగా ఖండాంతర పక్షులు ఇక్కడకు రావడం తగ్గింది. అయితే గతేడాది నుంచి ప్రభుత్వం అధికారికంగా ఈ పండుగను నిర్వహించడమే కాక ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందున ప్రాణ కావేరికి తిరిగి మహర్దశ వస్తుందన్న ఆశాభావం అక్కడి స్థానికుల్లో కలుగుతోంది. ఇక్కడ మనం ప్లాస్టిక్ ఏం వాడకుండా వీటిని సంరక్షించడం మన బాధ్యత. ప్రకృతిని రక్షించుకుంటే మనం రక్షించుకున్నందుకు. అయితే భవిష్యత్తులో ఇదే సందడి కొనసాగాలంటే ఏడాది పొడవునా నేలపట్టు చెరువులు, పులికాట్ సరస్సులో నీరుండేలా చర్యలు చేపట్టాలి. మార్చి, ఏప్రిల్ నెలల్లో వలస పక్షులు కొని వెళ్లిపోయినా స్థానిక పక్షులు ఈ చెరువులోనే ఉండి సందర్శకులకు కనువిందు చేస్తాయి. అలానే నేలపట్టు చెరువులో పూడిక తీయించి నీటిలో ఉన్న పాచిని పూర్తిగా తొలగించాలి. వేసవిలో చెరువు లోపలి ప్రదేశంలో విహంగాల ఆవాసానికి అనుకూలమైన కడప చెట్లను ఎక్కువగా పెంచాలి. విహంగాలను వీక్షించేటప్పుడు ఎలాంటి శబ్దాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జీవితం ఒత్తిడిమయమైపోతోంది. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేదు. అందరిలోనూ ఏదో అశాంతి. నిత్యం చదువులు, ఉద్యోగాలు అంటూ పరుగులు తీస్తున్న ప్రజలకు ఆనందం కరువైపోతోంది. నగర జీవనంలో ఇరుకైపోతున్న ఇళ్లలో పిల్లలకు ఆడుకునే అవకాశమే దొరకట్లేదు. ఐటీ ఉద్యోగ పరిస్థితి మరీ ఘోరం. 5 అంకె జీతాలు తీసుకుంటున్న రోజంతా ఉరుకులు పరుగులతో పనిచేస్తుంటారు. పని ఒత్తిడితో క్షణం తీరికలేని జీవనం వారిది. మానసిక ఒత్తిడితో ఆరోగ్యం మంటగలుస్తోంది. ఇలాంటి తరుణంలో శారీరక శ్రమతో పాటు మానసికోల్లాసాన్ని నింపేందుకు హైదరాబాద్లో ఏర్పాటైన చిన్నపాటి కార్యక్రమమే రాగిరి. ఐటీ ఉద్యోగులు ప్రారంభించిన ఈ కార్యక్రమం నేడు నగర ప్రజల్లో మానసిక ఉల్లాసాన్ని నింపే వేదికగా మారింది. చిన్న, పెద్ద, ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరూ ఆడుతూ పాడుతూ సందడి చేస్తున్న రాగిరి కార్యక్రమం ప్రారంభమై అప్పుడే ఏడాది అయిపోయింది. ఇంతకీ రాగిరి డే అంటే ఏమిటి? ఇక్కడ ఏం చేస్తారు?
ప్రవేశ రుసుము లేకుండా ఆ ప్రదేశంలో అడుగు పెడితే చాలు సైకిల్ అద్దెకు దొరుకుతోంది. సాకర్ ఆడుకుందాం రమ్మని కొందరు పిలిస్తే పాట పాడనంటూ మరికొందరు ఆహ్వానిస్తారు. మనకు పాట పాడటం రాకపోయినా పర్వాలేదు, అప్పటికే అక్కడ చిందేస్తున్న యువతీ యువకులతో మనము పాదం కలపొచ్చు. అంతేనా, రివాక్ యోగా తరగతులు, రాక్ బ్యాండ్ సంగీత హోరు, ప్రతిభకు పదును పెట్టే క్విజ్. ఒక్కటేమిటి, అక్కడ దొరకని వినోదం లేదు. హుషారెత్తించే ఎరోబిక్ నుంచి బగుర్పాటు కలిగించే మార్షల్ ఆర్ట్స్ వరకు అన్నీ ఉన్నాయి. పెద్దలకు జుంబా ఆటల తుల్లిదలు, పిల్లలకు గాలిపటాల కేరింతలు. యువత గల్లీ క్రికెట్తో సందడి చేస్తుంటే చిన్నారులు కథలు చెప్పడంలో మునిగి తేలుతుంటారు. స్కేటింగ్, రన్నింగ్, సైక్లింగ్, షటిల్, ఇలా ఎన్నో ఆటలు, మరెన్నో కలలు. ఎక్కడుంది ఆనందాల వేదిక అనుకుంటున్నారా? ఇదంతా మన భాగ్యనగరంలోని ఐటీ కారిడార్లోనే. ఏంటిదంతా, రహదారిపై ఈ ఆటలు ఏంటి అనుకుంటున్నారా? ఈ సందడికి మూల కారణం మన టెక్కిలే. యాంత్రిక జీవనం, కాలంతో పోటీపడి పనిచేయడం తప్ప శారీరక శ్రమ ఉండదు ఐటీ ఉద్యోగుల్లో. మానసిక ప్రశాంతత, ఉల్లాసం గురించి ఆలోచించే సమయం అస్సలు ఉండదు. వారంలో 5 రోజుల పాటు రోజుకి 10 నుంచి 12 గంటల పని ఒత్తిడి. మిగిలిన 2 రోజులు కుటుంబ కార్యకలాపాలు, ఇతర పనులతో గడిచిపోతుంది. సరిపడినంత నిద్ర ఉండడం లేదు. వారి జీవితాల్లో ఆనందం ఆవిరైపోతుంది, అసహనం పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగుల్లో పని ఒత్తిడి దూరం చేసి మానసిక ప్రశాంతత నెలకొల్పడం, శారీరక వ్యాయామం కల్పించడం కోసం ప్రారంభమైంది రాహ్గిరి కార్యక్రమం. అంటే ఏం హోప్తో స్టార్ట్ చేశారంటే ప్రశాంత్ అండ్ విశాల స్టార్ట్ చేశారు. చాలా మంది మేమంతా చేరుకుని వి బిన్ హెల్పింగ్ లార్జ్ టీమ్, వాలంటీర్ టీమ్, బిగ్ టీమ్. అఫ్ కోర్స్ సపోర్ట్ ఫ్రమ్ ది కమిషనర్స్ ఆఫీస్, సపోర్ట్ ఫ్రమ్ TSISC అండ్ ది గవర్నమెంట్ ఇన్ జనరల్. ఇప్పుడు హైదరాబాద్ లో సండేని సండే అనట్లేదండి, రాహగిరి అంటున్నారు. చూస్తున్న వీళ్ళంతా అసలు 11 లోపల నిద్ర కూడా లేవరు. సండే అందరూ కూడా లేచి వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడటము, ఎక్సర్సైజ్, హెల్త్ పైన అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ కూడా పాల్గొనడం జరుగుతుంది. గతేడాది జనవరిలో ఐటీ కారిడార్ మైండ్ స్పేస్ రహదారిలో వాహనాల రాకపోకలు నిలిపివేసి ఆడిపాడే చిన్న కార్యక్రమంగా మొదలైంది రాహ్గిరి. క్రమంగా ఇందులో పాల్గొంటున్న వారి సంఖ్య పెరగడం వల్ల సైబరాబాద్ పోలీసులు తమ వంతు సహకారం అందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో రాహ్గిరి కార్యక్రమంలో పాల్గొని ఆడిపాడే వాళ్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఆదివారం మైండ్ స్పేస్ సర్కిల్ నుంచి బయోడైవర్సిటీ వరకు 1.5 కిలోమీటర్ పాటు వాహన రాకపోకలు నిలిపివేశారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమం వేసవికాలం అయితే ఉదయం 5 నుంచి 9 వరకు, చలికాలమైతే ఉదయం 6 నుంచి 10:30 వరకు కొనసాగుతుంది. చాలా మంది తక్కువ వచ్చేవారు. అండ్ ఆఫ్టర్ దట్ ఎన్ని యాక్టివిటీస్ అయిపోయినంటే వీ డిడ్ంట్ నో దట్ కుకింగ్, పాటరీ, పెయింటింగ్, social activities, social giving messages. It's been 1 year. ఈ 1 year నుంచి మేము ఇక్కడ వస్తున్నాం. Every Sunday 6:30 you see all of them. They're here every Sunday with lots of activities, Zumba, yoga, dance, పిల్లల కోసం various activities, cycling, skating. అందరూ వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చిన activities, more like family ఇక్కడ. ప్రోగ్రామ్ అంటే మా ఇంట్లో పిల్లలకి వాళ్ళకి అందరికీ ఒకసారి చూపించాము. సో ఎవ్రీ వీక్ ఇంకా వాళ్ళే లేచి రావడం, ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని మాకు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటున్నాయి. మాదాపూర్ ప్రాంతాల్లో నిర్వహించే రాహ్గిరిలో పాల్గొనడానికి ఎలాంటి నిబంధనలు ఉండవు. వయోభేదం,
లింగభేదం అస్సలుండదు. ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. నచ్చిన రీతిలో ఆడొచ్చు, పాడొచ్చు, వ్యాయామాలు చెయ్యొచ్చు, పరుగులు తీయొచ్చు, బృందాలుగా ఏర్పడి ఆటపాటలతో హోరెత్తించొచ్చు. ఇలా ఎవరికి నచ్చినట్లు వారు రోడ్లపై స్వేచ్ఛగా జీవులుగా విహరించేందుకు వేదికగా నిలుస్తుంది రాహ్గిరి. అందుకే ఇప్పుడు ఆదివారం అయితే చాలు చాలా మంది కుటుంబ సభ్యులతో సహా మాదాపూర్ చేరుకుంటున్నారు. రాహ్గిరి కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ప్రజల ఆసక్తి గమనించిన నిర్వాహకులు వారిలో శారీరక వ్యాయామం కల్పించేందుకు జుంబా నృత్యం ఏర్పాటు చేశారు. పెద్దగా హాట్ బీట్ మ్యూజిక్ పెట్టుకొని దానికి అనుగుణంగా నృత్యం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ డాన్స్ చేయనివారు, అలవాటు లేనివారు సైతం అందరితో పాటు నృత్యం చేస్తూ సందడి చేస్తున్నారు. రాహగిరికి వస్తున్నాను. ఇట్స్ వెరీ ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్. బాడీ ఫిట్నెస్ కోసం వీళ్ళు చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి వీక్లో ప్రతి డే చాలా బిజీగా ఉంటాము లైఫ్ అంతా, కానీ ఇక్కడికి వచ్చి మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఫుల్ అందరూ కలిసి ఎంజాయ్ చేయడం, ఇక్కడ జుంబా డ్యాన్స్, టెన్నిస్ చేసుకుంటాము. డాన్స్ రాదు బట్ యూ కెన్ డాన్స్. అందరిలో యూ కెన్ ఫీల్ లైక్ ఇట్స్ చైల్డ్. అండ్ ఇట్స్ కంప్లీట్లీ హౌస్ వైఫ్ అండి. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ని పెట్టడమే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. అండ్ స్ట్రీట్ ప్లే అనేది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిన ప్లే. నిజంగానే రోడ్లు ఈ రోజుల్లో ఎవరికి లేవు, స్ట్రీట్స్ లేవు ఎవరికి ఆడుకోవడానికి. సో అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినందుకు రాహగిరి ఎంటర్ప్రైజ్ సంస్థ అందరికీ చాలా 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 థ్యాంక్స్. కాలుష్యం లేని ఐటీ కారిడార్లో ప్రశాంత వాతావరణంలో జుంబా డాన్స్, యోగా, వ్యాయామాలు చేయడం, సైకిల్ తొక్కడం, స్కేటింగ్, వాలీబాల్, షటిల్, గోలీలాట, కబడ్డీ, ఖోఖో, తాడాట, టగ్ ఆఫ్ వార్ లాంటి ఎన్నెన్నో ఆటలు రాహ్గిరిలో ఆడవచ్చు. ఇక్కడ సైకిల్ తొక్కాలనుకున్న వారికి ఉచితంగా సైకిళ్లు అందిస్తూ సైక్లింగ్ ను ప్రోత్సహిస్తున్నారు నిర్వాహకులు. పిల్లలకు విభిన్న రకాల ఆట వస్తువులు సమకూరుస్తున్నారు. యాక్చువల్గా ఇది హెల్తీ అట్మాస్ఫియర్ కోసం చాలా మంచి ప్లాట్ఫామ్. ప్రతిరోజు నార్మల్గా సండే రోజు ప్రతి ఒక్కరు లేట్ లేస్తారు, కానీ మాకు ఇక్కడ ఎప్పుడు 6 అవుతుందా, ఎప్పుడు రావాలా, ఎప్పుడు ఇక్కడ మంచిగా అందరితోని డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఎవ్రీ సండే మొత్తం రోడ్ మొత్తం తిరిగి కొంచెం సేపు డాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ మేము ఎవ్రీ సండే ఇక్కడికి వస్తాము ఫ్రెండ్స్ తోటి, చాలా ఎంజాయ్ చేస్తాము. అన్ని డాన్స్ అవి హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటుంది అండ్ ఫిట్నెస్ కూడా జరుగుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. బాగా ఎక్సర్సైజ్ కూడా చేశాను. ఏరోబిక్స్ కానీ సైక్లింగ్ కానీ చాలా బాగుందండి. ఇక్కడ ఫ్రీగా సైక్లింగ్ కానీ లేదా షటిల్ ఆడటం కానీ లేదా ఏరోబిక్స్ చేయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల ఒకటి హెల్దీ, 2 నైస్ ఆక్సిజన్ వస్తుంది మనకి, ప్లస్ హెల్దీగా ఉండడం. వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ రాహగిరి. చిరు ప్రయత్నంగా ప్రారంభమై దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్న రాహ్గిరి ద్వారా చైతన్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఒక్కో వారం ఒక్కో విధమైన కార్యక్రమాలతో ప్రజల్లో ఉత్సాహం నింపుతున్నారు నిర్వాహకులు. మహిళా దినోత్సవం, పురుషుల దినోత్సవం, యోగా దినోత్సవం, పులుల సంరక్షణపై అవగాహన, వీధి కుక్కల పరిరక్షణ, అక్షరాస్యత దినోత్సవం, కాఫీ డే లాంటివి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు కొత్తగా ప్రతి గురువారం కార్ ఫ్రీ థర్స్డే కార్యక్రమం చేపట్టారు. Today we are also campaigning for Let's Vote. The elections are right near, and as responsible citizens, we all take up our duty and then go and vote. Without taking away too much of your time, social campaigns that will come, okay? And then most of them are never wake up on a Sunday morning to join. And we have all really shown that we love this. Every Sunday వస్తూ ఉంటాం ఇక్కడికి. గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం మేము. ఇక్కడ సైక్లింగ్, షటిల్ ఇంకా డాన్స్ జరుగుతాయి. దానివల్ల చాలా మంచి ఎక్సర్సైజ్
నేను ఇక్కడ బ్యాడ్మింటన్, డ్యాన్స్, ఇంకా సైక్లింగ్ ఉంటాయి. నాకు నచ్చింది సైక్లింగ్. రహగిరి అనేది అదొక జుంబా అంటే ఒక డ్యాన్స్ ఈవెన్ ద ఎక్సర్సైజ్. రహగిరిలో ప్రతి ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. పీపుల్కి మైండ్ రిఫ్రెష్మెంట్ ఉంటుంది ఒకటి. బేసికలీ మండే టు సాటర్డే ఇట్స్ లైక్ వర్కింగ్ డే వాళ్ళకి, అండ్ వాళ్ళకి ఫ్రీ టైం వచ్చి సండే, అది కూడా బయటకు వెళ్తాం. సో ఇలాంటి ఈవెంట్స్కి ఆర్గనైజ్ ఏం చేస్తారంటే పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది. దే విల్ బి రిలాక్స్డ్. దేశంలో చాలా నగరాల్లో రాక్గిరి లాంటి కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ ఇంతటి ప్రాచుర్యం ఏ కార్యక్రమానికి రాలేదు. రాబోయే రోజుల్లో మరింత మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.